ఇలాంటి స్టంట్లు చేసేటప్పుడు అట్లీస్ట్ హెల్మెట్లైనా వేసుకుంటారా. వర్షాల్లో బ్రేక్స్ సరిగ్గా పడవు. బ్రేక్స్ సరిగ్గా పడకపోయినప్పుడు ఏం చేయాలంటే ఇంజిన్ బ్రేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, ఇలా వర్షాల్లో ఈనాడు మా బెంగళూరులో వర్షాలు ఎక్కువైపోయినాయి. అంటే అన్ని స్టేట్స్లో వర్షాలు ఎక్కువైపోయినాయి. సో వర్షాల్లో ఎలా డ్రైవ్ చేయాలి, రైడ్ చేయాలనే టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి చెప్తామని ఈరోజు ఈ బ్లాగ్ చేస్తున్నా. సో ఇక్కడ నించుకొని మాట్లాడితే పెద్ద ఏం ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్పండి. సో మన బైక్ మీద వెళ్తూ అంతా చెప్తాం మీకు. సో ఫస్ట్ అయితే కోల్డ్ స్టార్ట్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ బైక్. ఇంకా కోల్డ్ వెదర్స్లో అయితే బ్యాటరీ డౌన్ అయిపోయి బండి స్టార్ట్ అవుతుంది. సో సో ఫస్ట్ మన దీని అనేది స్టార్ట్ చేసేద్దాం. కోల్డ్ స్టార్ట్ ఇదేంటంటే ఫస్ట్ అయితే స్క్రీమ్ అవుతుంది, తర్వాత స్లో అయిపోతుంది సౌండ్. సో క్లైమేట్ చూడండి ఏం క్రేజీగా ఉందో. ఈ బ్లాగ్లో వచ్చేసి రైనీ సీజన్లో బైక్ ఎలా మెయింటైన్ చేయాలి అండ్ వర్షాల్లో ఎలా తోలాలి అండ్ నీళ్ళు స్టోర్ అయి ఉంటే ఎలా తోలాలి అనే దాని గురించి చెప్తా. సో లెట్స్ గో. ఫస్ట్ థింగ్ ఏంటంటే మెయిన్ బండి కరెక్ట్గా సర్వీస్ చేయించండి అండ్ చైన్ లూబింగ్, చైన్ క్లీనింగ్ అవన్నీ కరెక్ట్గా చేయండి. సో ఈనాడు మా బెంగళూరులో వర్షాలు ఎక్కువ అవ్వడం వల్ల అసలు బైకే బయటకు తీస్తలేదు నేను. సో కారే ప్రిఫర్ చేస్తున్నాను ఎక్కువ. అది మోస్ట్లీ తారే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే రోడ్స్కి వరస్ట్ సిచ్యువేషన్ ఉంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే రైడింగ్లో కానీ డ్రైవింగ్లో కానీ బండిల కంటే మన ప్రాణమే ముఖ్యం. ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా ఫస్ట్ రిస్క్ తీసుకోకూడదు. ఫస్ట్ మన గురించి చూసుకోవాలి, తర్వాత బండిల గురించి చూసుకోవాలి. సో ఇక్కడ ఈ నడుమ ఎక్కువ అంటే ఎక్కువ వాటర్ స్టోర్ అయిపోతుండే ప్రతి ప్లేస్లలో. సో అలాంటి ప్లేసెస్ అవాయిడ్ చేస్తే మంచిది. సో కొన్ని దగ్గర అయితే వేరే ఆప్షన్ లేక వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి ప్రదేశాల్లో ఏం చేయాలంటే నీళ్ళు తక్కువ ఉంటే ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే ప్రతి దానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది రూటు. సో వీ హ్యావ్ టు చూస్ దట్ రూట్ ఓవర్ దిస్ రూట్. మీకు తెలిసిన రూట్ అయితే వెళ్ళిపోవచ్చు. తర్వాత మెయిన్ భయం ఏంటంటే నీళ్ళల్లో ఎప్పుడైనా స్టోర్ అయినప్పుడు మ్యాన్ హోల్స్ అండ్ పాట్ హోల్సే. సో ఎక్కడ ఉంటాయో తెలియదు నీళ్ళు ఫుల్ స్టోర్ అయినప్పుడు. సో దానివల్లే మనం ఎక్కువ నీళ్ళు ఉండే ప్రదేశాల్లో ప్రిఫర్ చేయకూడదు. ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఫ్లేవర్స్ కానీ మెట్రోస్ కానీ దాని కింద వెళ్ళడం అవాయిడ్ చేయండి. సో నీళ్ళు స్టోర్ అయ్యే ప్రదేశాల దగ్గర అంతా వెళ్ళడం కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. చూడండి ఇక్కడ వాటర్ కానీ స్టోర్ అయింది అనుకోండి, ఎంత గుంతుందో చూడండి, దిగిపోద్ది బండి. బైక్సే ఎక్కువ రిస్క్. కార్ అయితే కార్కి డ్యామేజ్ అయిపోద్ది, లోపల మనం సేఫ్ ఉంటాం. బట్ బైక్లో ఎప్పుడైతే మనం దించుతామో గుంతలలో పడ్డమే, వేరే ఆప్షన్ లేదు. అంటే రైడింగ్ గేర్స్ వేసుకోండి. హెల్మెట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే హెల్మెటే చాలా వరకు సేవ్ చేసేది. మనకి ఎక్కడ బండిలో స్క్రాచ్ పడినా, మన చేతికి కాళ్ళకి ఎక్కడైనా స్క్రాచ్ పడినా కానీ వీ కెన్ సార్ట్ ఇట్ అవుట్. బట్ తలకి దెబ్బ తగిలితే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది. సో హెల్మెట్ అయితే ఎక్కడికి వెళ్ళినా వేసుకోండి కంపల్సరీగా. వాటర్లో ఎప్పుడైనా మీరు వాటర్ క్రాసింగ్ చేస్తున్నారు అనుకోండి, స్లైట్ వాటర్ క్రాసింగ్ అయినా కానీ స్లోగా చేయండి అండ్ నీళ్ళు తక్కువ ఉంటేనే క్రాసింగ్ చేయండి. సో అలాంటి సిచ్యువేషన్లో మఫ్లర్లోకి నీళ్ళు వెళ్ళకుండా చూసుకోండి, అదే మన ఎగ్జాస్ట్లోకి. ఎంతవరకు అన్నా కానీ స్లోగా వెళ్తూ క్లచ్ కంట్రోల్లో పెట్టుకొని యాక్సిలేటర్ ఇస్తూ ఉండండి. సో అప్పుడు ఎగ్జాస్ట్లోకి వెళ్ళిన నీళ్ళంతా బయటకు వచ్చేస్తూనే ఉంటుంది. బండి ఎప్పుడైనా కానీ ఎయిర్ ఫిల్టర్ల దాకా నీళ్ళు వచ్చినాయి అనుకోండి, మన ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ ఫిల్టర్లో నుంచి నీళ్ళు ఇంజిన్లోకి వెళ్ళిపోయి ఇంజిన్ ఆయిల్ జెట్లో మిక్స్ అయిపోద్ది వాటరు. సో అలా మిక్స్ అయినప్పుడు మన ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కువ వర్షాలే ఉండేది ఇంకా జూన్ నెల నుంచి. సో అందుకు సర్వీస్ కరెక్ట్గా చేపిస్తుండండి. స్పార్క్ ప్లగ్ చెక్ చేపియండి, స్పార్క్ బూట్ క్లీన్ చేపిస్తూ ఉండండి. వాటర్ క్రాసింగ్లో మాత్రం బండి ఆగిపోకుండా చూసుకోండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఇంకొకసారి ఆగిపోయింది అనుకోండి మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయలేము, యూజువల్లీనే స్టార్ట్ అవ్వదు.
మోస్ట్లీ టోయింగ్ చేసుకొని లేదా అలానే తోసుకొని వెళ్ళేకే చూడండి. మోస్ట్ ఆఫ్ ద టైం స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోదాం, స్టార్ట్ అయింది కదా అని ఎప్పుడు ప్రిఫర్ చేయకండి. ఇందాక చెప్పినట్టు ఇంజిన్ సీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వర్షాల్లో బ్రేక్స్ సరిగ్గా పడవు. బ్రేక్స్ సరిగ్గా పడకపోయినప్పుడు ఏం చేయాలంటే ఇంజిన్ బ్రేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ వీల్ స్కిడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో స్పీడింగ్ చేయకండి. మీకు లిమిట్ ఎంతవరకు అవుద్దో అంతే స్పీడ్ మెయింటైన్ చేసుకొని వెళ్ళండి. వర్షాల్లో మాత్రం ఎప్పుడు ఎక్కువకు వెళ్ళకండి. సో ఎందుకంటే వర్షాల్లో ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తే తెలియదు బ్రేక్స్. అండ్ బ్రేక్స్ డిస్క్ పైన ఎప్పుడు క్లీన్ చేపిస్తూ ఉండండి. ఎందుకంటే బ్రేక్స్ డిస్క్ దగ్గర ఉన్నాయి కదా, మట్టి ఇరుక్కున్నప్పుడు బ్రేక్స్ సరిగ్గా పడవు. సో అండ్ బ్రేక్ డిస్క్ నుంచి సౌండ్ కూడా వస్తుంటుంది. సో క్లీన్ చేపిస్తూ ఇంటికి వెళ్ళిన తక్షణము వాటర్ ఫోర్స్ఫుల్ కొట్టండి. సో ఫోర్స్కి వాటర్ కొట్టినప్పుడు ఏంటంటే మట్టి అంతా వెళ్ళిపోద్ది. సో కొంచెం డిస్క్ క్లీన్ అవుద్ది. సో వాటర్ డిస్క్లోకి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు బ్రేక్స్ సరిగ్గా పడవు. సో దట్ ఈస్ సంథింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. వర్షాలు వచ్చినప్పుడు ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది వెదర్, బట్ ఎప్పుడు రిస్కే. ఎండలో ఉన్నా కానీ డ్రైవ్ చేయొచ్చు, కానీ రైడ్ చేయొచ్చు, కానీ వర్షాల్లో మాత్రం డ్రైవ్ చేయడం చాలా రిస్కీ. ఎక్కువ శాతం అవాయిడ్ చేసేకే చూడండి డ్రైవింగ్ కానీ రైడింగ్ కానీ వర్షాల్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ వర్షాల టైంలోనే జరుగుతాయి. ఓరే మీ దుంపలగా ఇలాంటి స్టంట్లు చేసేటప్పుడు అట్లీస్ట్ హెల్మెట్లైనా వేసుకుంటారా? ఎందుకురా వస్తారు రోడ్లకి? ఇలాంటి వాళ్ళ వల్లే బండ్లు పేర్లు చెడిపోయేది. బెంగళూరులో మెయిన్ సిటీస్ పక్క అయితే చాలా నీళ్ళు స్టోరేజ్ అవుతుండే. ఈ బెలందూర్ సైడు ఐటీ టెక్స్ ఉన్నాయి కదా, అక్కడ అంతా వాటర్ ఫుల్ జాస్తి స్టోర్ అయిపోయి ఉంటాయి. వైట్ ఫీల్డ్ సైడ్ కూడా. సో అలాంటి రోడ్లు అప్డేట్ చూసుకొని రైడ్ చేస్తే మంచిది. అలాంటి రూట్లలో మీరు పార్క్ చేస్తుంటే బేస్మెంట్లో కానీ లేదా అపార్ట్మెంట్స్ లోపల పార్క్ చేస్తుంటే వాటర్ ఎయిర్ ఫిల్టర్ లెవెల్ దాకా వచ్చిందనుకోండి, స్టార్ట్ చేయకండి. సో మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టరు క్లీన్ చేయించి ఇంజిన్ ఆయిల్ మార్పిస్తే మంచిది. మీకు ఎప్పుడు తెలుసుదంటే ఇంజిన్ ఆయిల్ మార్పియాలా లేదా అని, వాటర్ వెళ్ళి ఇంజిన్ ఆయిల్కి మిక్స్ అయినప్పుడు మన ఆయిల్ కలర్ ఉంటుంది కదా, ఆయిల్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్లో చేంజ్ అయిపోయి ఉంటుంది. సో అప్పుడు మీ ఇంజిన్ ఆయిల్లో కొంచెం వాటర్ మిక్స్ అయిందని అర్థము. సో అలాంటప్పుడు తోలి మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళకండి, టోయింగ్లోనే తీసుకెళ్ళి మెకానిక్ దగ్గరికి ఆయిల్ చేంజ్ చేయించేసుకోండి. అండ్ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయండి, స్పార్క్ ప్లగ్ చేంజ్ చేయండి. సో దిస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. స్పార్క్ ప్లగ్గే ఎక్కువ ఇంపార్టెంట్. స్పార్క్ ప్లగ్ అండ్ స్పార్క్ ప్లగ్ బూట్ వస్తుంది. సో దాన్ని క్లీన్ చేపిస్తూ ఉండండి అప్పుడప్పుడు ఈ వర్షాల టైంలో. సో నెక్స్ట్ వెట్ రోడ్స్ మీద కార్నరింగ్స్లో కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఎక్కడైనా ఆయిల్ ఉంటే కూడా మనకు తెలీదు అప్పుడప్పుడు వర్షాల టైంలో, ఎందుకంటే వెట్ ఉంటాయి కదా రోడ్స్ ఆల్రెడీ, ఆయిల్ ఎలా ఉంటుందో తెలీదు. కర్వ్స్లో ఎప్పుడంటే మనం తిప్పుతున్నప్పుడు ఆయిల్ కానీ ఉండింది అనుకోండి, పక్క జారుద్ది, స్కిడ్ అయి పడతాము. సో అలాంటి సేఫ్గా ఉండడం మంచిది. కార్నర్స్లో ఎప్పుడైనా సేఫ్గా లోవర్ స్పీడ్స్లో తిప్పుకోండి. సో కొంచెం అవేర్నెస్ స్ప్రెడ్ చేద్దామని నేను ఈ వ్లాగ్ చేస్తుంటా. ఎందుకంటే యూట్యూబ్లో ఎక్కువ వీడియోస్ లేవు రెయిన్ టైంలో, రెయిన్ సీజన్లో ఎలా బండి తోలాలి, ప్లస్ ఎలా మెయింటైన్ చేయాలి బండి అని. సో ఒకవేళ ఎగ్జాస్ట్కి నీళ్ళు వెళ్తే ఏం చేయాలంటే, ఇప్పుడు బండి ఆగిపోయింది అనుకోండి, తోసుకొని వెళ్ళి ఏదైనా అప్పు ప్రదేశం ఉంటుంది కదా స్ట్రైట్గా ఒకవేళ రోడ్డు, ఆ రోడ్డుకి వెళ్ళి బండి కొంచెం డౌన్ హ్యాంగిల్లో ఉన్నట్టు మఫ్లర్ కిందకు వచ్చేలాగా చూసి, అప్పుడు ఎగ్జాస్ట్ బయటకి నీళ్ళు వచ్చేలాగా చూసుకోండి. యాక్సిలేటర్ ఫుల్ ఇచ్చి. మనం మెయిన్ థింగ్ ఎందుకంటే ఎప్పుడు యాక్సిలేటర్ ఇస్తూనే ఉండాలి, ఏ బండిలో అయినా కార్లో అయినా కానీ. మాన్యువల్ అయితే ఇంకా బెస్ట్, ఆటోమేటిక్లో అయితే కొంచెం కష్టము. బండిలో అయితే ఎప్పుడు హాఫ్ క్లచ్ పట్టుకొని యాక్సిలేటర్ ఇస్తూనే ఉండండి. ఎందుకంటే బండి ఎప్పుడు ఆగిపోకూడదు. ఒకవేళ ఆగిపోతే మనం ఇంకా బిస్కెట్ అయిపోతాం. అలాంటి సిచ్యువేషన్లో చాలా కష్టం బండి ఆగిపోతే. సో బీ కేర్ఫుల్ విత్ ఇట్. హోప్ దిస్ బ్లాగ్ ఈజ్ షార్ట్, బట్ ఐ హోప్ యూ ఫైండ్ ఇట్ ఇన్ఫర్మేటివ్. అండ్ యా, ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. నేను అక్కడైతే ఎప్పుడు అప్డేటెడ్గానే ఉంటా. సో ఇంకా కొన్ని రోజులు నా ఛానల్లో వ్లాగ్స్ రాకపోవచ్చు, ఎందుకంటే వర్షాలు కదా, బండి తీయలేము. సో ట్రావెల్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. సో దానికి బండి రెడీ చేయించాలి. బండి రెడీ చేయించాలంటే ఫస్ట్ మనం బయటికి వెళ్ళాలి. సిటీ సైడ్ వెళ్ళాలంటే కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదనే నేను వెళ్ళలేదు. ఇద్దరు చూడండి ఏం క్రేజీగా ఉందో.
నైట్ రైడ్స్ అయితే వర్షాల్లో కంప్లీట్గా అవాయిడ్ చేయండి. 90% అవాయిడ్ చేసేకే చూడండి. మిగతా 10% ఎమర్జెన్సీ అయితే మాత్రమే అన్ని సేఫ్టీ ఫీచర్స్ తీసుకొని, కార్ అయితే అజర్ట్స్ వేసుకొని, బైక్ కూడా అన్ని రిఫ్లెక్టర్ స్టిక్కర్స్ వస్తాయి అవి అంటించుకొని వెళ్ళండి. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎమర్జెన్సీ ఉంటేనే వెళ్ళండి, ప్రిఫర్ చేయండి రైడ్స్ కానీ డ్రైవ్స్ కానీ, లేదంటే వెళ్ళకండి. 10K గివ్ అవే ఇస్తానని చెప్పిన యాజ్ ఆఫ్ నౌ ఎగ్జాక్ట్గా ఏమి ఇస్తాను నేనేమి ఇంకా ప్లాన్ చేసుకోలేదు. సో ఇంకా టైం పడుతుంది కదా 10Kకి అని ఐ కెప్ట్ ఇట్ అసైడ్. సో 10K తొందరగా చేస్తే నేను ఐ ప్లాన్ అ బెట్ ఆన్ దిస్ అండ్ డూ అ గివ్ అవే. సో లైక్ ద వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా, అండ్ బెల్ ఐకాన్ని ఒత్తడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈనాడు నా వ్లాగ్స్ ఎక్కువ నోటిఫికేషన్ ద్వారా వెళ్తా లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.